నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లాలో ఆటో కార్మికులు సమ్మె చేస్తున్నారు. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నకిరేకల్, నార్కట్పల్లిలో ఆటో కార్మికులు మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తూ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన రాష్ట్రంలోని లక్షలాది ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల వాళ్ళు బాధపడుతూ వాళ్ళు 20 రూపాయలు మిగులుతాయని ఆలోచన, 23 రూపాయలు ఛార్జీలు మిగులుతాయని ఆలోచన పోతున్నారు. ప్లస్ వాళ్ళు కూడా బాధపడుతారు. మొత్తానికి ఇట్లా చేయడం పద్ధతి కాదు, అంత ఛార్జీ తగ్గించినా మీ పనులు ఎక్కుతాం మేము మరి ఈ విధంగా చేసిండు కాబట్టి మాకు కూడా బాధ అనిపిస్తుందని ఆడోళ్ళు కూడా చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఆటోలు వదిలిపెట్టి మా ఫ్యామిలీలు కూడా బస్సుకు పోతాంలే అనే కాడికి ఏర్పడింది. అయితే మేము ఏ విధంగా బతకాలి చెప్పండి? మేము ఇప్పుడు ఇంట్లో ఉన్న బర్రెని గొర్రెల్ని అవి ఇవి అమ్ముకొని, ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకొని, తర్వాత ఇంట్లో అంత పొలాలు అమ్ముకొని ఆ డబ్బులు పెట్టి కొంత డబ్బులు పెట్టి అవి కొంత డబ్బులు ఫైనాన్స్ తీసుకొచ్చుకొని బళ్ళు కొనుక్కొని భార్య పిల్లలు పోషించుకుంటూ తల్లిదండ్రులు పోషించుకుంటూ బతుకుతున్నాం. ఇవాళ ఏమవుతుందంటే ఈ ఆటోలు లేకపోవడం వలన ఇవన్నీ కోల్పోయి మేము తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ప్లస్ ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ ఆల్రెడీ పోయినాయి. ఫైనాన్స్ లో బండి గుంజపోతారు ఒక నెల అయితే. ఇప్పుడు భార్య పిల్లలకి అన్నం పెట్టలేము పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేము. పిల్లలు ఏమైనా ఉంటే ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. మేము ఇవాళ ఇంతకుముందు మన తెలంగాణలో అక్కడెక్కడ రైతులు ఆత్మహత్యలు అని జరిగాయని టీవీలలో పేపర్లలో విన్నాం. కానీ ఇవాళ ఆటో వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి సీఎం గారు మీరు అర్థం చేసుకొని మాకు కూడా జీవనోపాధి ఎంతో కొంత కల్పించండి. మేము ఈ స్కీమ్ తీసేయడం ఆడడం లేదు. ఆడడం వల్ల ఆడవాళ్ళు కూడా మా మీద ఈ ప్రజలు వ్యతిరేకత ఏర్పడుతుంది వద్దంటలే. కాకపోతే మాకేం చేయాలంటే ఈ జీవనోపాధి వృత్తి కల్పించండి. ఎంతో కొంత నెలకింతని ఫైనాన్షియల్ కట్టుకుంటాం, భార్య పిల్లలు చదువుకుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది చేయలేకపోతే మా ఆటో యూనియన్లో చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఆటోలు చదువుకుని బతుకుతున్నాం. మా క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం ఏదైనా కల్పించండి, మా ఆటోలు మీరే తీసుకోండి, మాకేం బాధ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సీఎం గారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని గౌరవంగా ప్రార్థిస్తూ మేము ఆటో వాళ్ళందరం దండముక్తం మేము ప్రార్థిస్తూ మీకు తెలియపరుస్తున్నాం.